ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం జరిగేటప్పుడు ప్రకృతిలో ఉన్నటువంటి ఎంతోమంది యోగులు యోగీశ్వరులు వాళ్ళు సహకరిస్తూ ఉంటారు. మీరు ఏమనుకుంటారంటే దేవుళ్ళు గుళ్ళల్లోనే ఉంటారనుకుంటారు. ఆ దేవుళ్ళు అంతటా ఉన్నారు, అన్నిటా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ భూలోకవాసుల్ని గమనిస్తూనే ఉంటారు. మళ్ళా 3 పూట్ల తినేసి పడుకోరాళ్ళు, మళ్ళా పనికిరాని సోదులు చెప్పుకుంటూ కూర్చోరాళ్ళు. మీకు డౌట్ ఏం చేస్తూ ఉంటారు వాళ్ళని? కోటాను కోట్ల లోకాల్లో ఉండేటువంటి కోటాను కోట్ల అంశాత్మలు జీవాత్మలు చేసే పనుల్ని గమనిస్తూ ఉంటారు. ఆ వర్డ్ అర్థం చేసుకోండి. వాళ్ళ ప్రయత్నం ఎంతసేపు అజ్ఞానంలో ఉన్న ఈ ఆత్మలన్నిటినీ కూడా జ్ఞానం వైపు నడిపించడమే వాళ్ళ ప్రయత్నం. మనల్ని అందరినీ జ్ఞానుల్ని చెయ్యడమే వాళ్ళ ఆశయం. ఇది అర్థం చేసుకోండి. మీరు ఎవరైతే భూమి మీద ఈ జ్ఞాన సంబంధమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారు, వారికి సహకారం అందిస్తూ ఉంటారు, వారు నిజంగా చిత్తశుద్ధితో, ఎవరైతే చిత్తశుద్ధితో అంటే ఏ స్వార్థం లేకుండా, ఏ కోరిక లేకుండా, అంటే నిస్వార్థంతో ఈ ప్రయత్నం చేస్తూ ఉంటారో వారికి అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు. సహజంగా మీరు ఇటువంటి కార్యక్రమం చేయడానికి భయపడుతూ ఉంటారు. అంత పెద్ద కార్యక్రమం నేను చేయగలనా, అది నా వల్ల అవుతుందా అని. కానీ మీరు ధైర్యంతో ఆ పని మొదలెట్టినప్పుడు అది ఎలా పూర్తవుతుందో తెలీదు, అయిపోద్ది. మీరు ఆశ్చర్యపోతారు, భలే అయిపోయింది అనుకుంటారు. మీరు తలపెట్టిన కార్యక్రమం విజయవంతం అవ్వలేదు అంటే మీలో ఏదో స్వార్థం ఉన్నట్టు, మీకు సరైన ఆ పని పట్ల విశ్వాసం లేనట్టు. మీకు ఒకటే చెప్తున్నాను నేను, వారి సహాయం ఎలా ఉంటుందంటే మీకు ఎక్కువ రాదు, తక్కువ రాదు. సహజంగా మీరు ఏం ఆశిస్తారంటే ఆ షిరిడి బాబా ప్రత్యక్షమై ఆయన చేత్తో 500 రూపాయలు కట్అవుట్ ఇచ్చి ఆ కార్యక్రమం చేయని ఆయన అని చెప్తాడేటి. ఆయన ఆ కార్యక్రమం చేస్తూ ఉంటే ఎవరో ఒకరి ద్వారా వాళ్ళు ఆ పని చేయిస్తారు, వాళ్ళకి స్ఫురింపు చేస్తారు. వాళ్ళకి అనిపిస్తుంది సడన్గా వాళ్ళు ఎంత పని చేస్తున్నారు, మనం కూడా కొంత సాయం చేస్తే బాగుంటుంది అని అనిపించిన వెంటనే వాళ్ళు పట్టుకెళ్ళి ఇస్తారు. ఎవరు అనిపిస్తారో వాళ్ళే పైలోకవాసులు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఏం చేయట్లేదు అనుకుంటారు. చేసే సాయం ఎలా ఉంటుంది వాళ్ళు చేసేది. మీకు విశ్వాసం ఉండాలి. మీరు సంశయించినా సందేహించినా వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోరు. మీరు చూడండి, భీమవరం రావాలనుకుంటారు చాలామంది, ఇంట్లో ఇబ్బంది ఉంటుంది కొంతమందికి, వాళ్ళు ఇంకెంతసేపు అదే అభిప్రాయంలో ఉంటారు, వాళ్ళు ఏం కలగజేసుకోరు. కానీ నేను చేసే పని చాలా మంచి పని, జ్ఞానం పొందడానికి నేను చేస్తున్నటువంటి ఈ పని తప్పకుండా నాకు ఈ పని జరుగుతుంది అనే విశ్వాసంతో మీరు ఉన్నట్లయితే ఆ భర్తే, ఆ ఇంట్లో ఉన్న ఆ తండ్రే వాళ్ళంతటా వాళ్ళే సర్లే వెళ్తేళ్ళు అంటారు. ఎవరు అనిపించారు? పైలోకవాసులు. గుర్తుపెట్టుకోండి, ఇదంతా కోటాను కోట్ల పూర్ణాత్మలు ఉన్నాయి, ఒకళ్ళు ఇద్దరు కాదు. మీకు 5-6 పేర్లు తెలుసు అంతే. ఇంకా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ అలా గమనిస్తూనే ఉంటారు.